ఇది జీవుడు, ఇది బ్రహ్మము, ఇది బొట్టన వేలు. అప్పుడు మీరు ఇది జీవుడు అనుకుంటే, ఇది బ్రహ్మం అనుకుంటే, ఈ జీవుడు వచ్చి ఈ బ్రహ్మముతో ఇలా కలిశాడు అనుకోండి, అప్పుడు ఇది 0 అవుతుంది, పూర్ణం. ఈ 3 పక్కన ఇలా ఉండిపోతాయి. అప్పుడు ఈ పూర్ణముందే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే, ఈశావాస్యోపనిషత్తులో మంత్రం అది. నీవు పూర్ణం, బ్రహ్మముగా జగత్ పూర్ణం. పూర్ణములోంచి పూర్ణము తీస్తే పూర్ణం, 0లోంచి 0 తీస్తే 0. ఎప్పుడూ పూర్ణం, అన్నీ పూర్ణం. నువ్వే పూర్ణం కాదు అనుకుంటున్నావు. కాబట్టి ఈ 2 కలిపితే పూర్ణమైపోయింది. జీవుడికి బ్రహ్మమునకు అభేదం. జ్ఞానము కలిగిన తరువాత జీవుడు వేరుగా లేడు, జీవుడే బ్రహ్మము. అది నీకు జ్ఞానము కలగనంతసేపే ఆ నామం తర్వాత వస్తుంది, అందులో బాగా విశదీకరిస్తారు. అప్పుడు ఆ జీవబ్రహ్మైక్య సిద్ధి అది కలిగితే ఈ 3టికి సాక్షి. ఏ 3 అంటే సత్వరజస్తమో గుణాలు. సత్వగుణము అని ఎప్పుడు చెప్పినా అది నిర్మలత్వం, ప్రకాశంగా ఉండడం, మంచి పనులు చెయ్యాలనేటటువంటి తాపత్రయం. అంత మాత్రం చేత అది బంధనహేతువు అవుతుంది. అది కూడా ఏమీ పూర్ణంగా ఉద్ధరించే గుణం కాదు, కానీ ఉన్న 3 గుణాల్లో ఉత్తమ గుణం అది సత్వగుణం. ఇక రజోగుణం ఏమిటంటే ఎప్పుడూ కోరిక, ఏదో తృష్ణ, ఆసక్తి, ఏదో ఒక విషయం మీద ఒకరి మీద అనురక్తి ఏర్పడుతుంది. అట్లాంటివి ఏర్పడితే దాన్ని రజోగుణం అంటారు. రజోగుణం మనసుని కదిపేస్తుంది, ఎందుకంటే కోరిక కదా, అది తీర్చుకోమని కదుపుతుంది. తమోగుణం అలసట, బడలిక, నిద్ర, ఇవన్నీ. అంటే ఏ పని చేయడు, అసలు లేవడం. లేవడం ఎందుకు అంటే ఎందుకు లేవడం అనిపిస్తుంది. ఎందుకు లేవడం అనిపించేటట్టుగా అంత బడలికతో, అంత సోమరితనంతో ఉంటే తమోగుణం అంటారు. ఈ జీవుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఈ 3టి మీదే విహరిస్తూ ఉంటాడు. అదే గజేంద్ర మోక్షణం. అందులో ఏంటి, ఆ పర్వత శిఖరాల మీద తిరుగుతూ ఉంటారే, 3 పర్వత శిఖరాలు ఉన్నాయి, దాని మీద ఏనుగులు అవి తిరుగుతున్నాయంటారు. ఆ 3 శిఖరాలు ఏమిటంటే కొంతసేపు సత్వంతో ఉంటాడు, అంటే ప్రశాంతంగా ఉంటాడు. అంతలో ఏదో వస్తుంది కోపం, సర్రమంటాడు. అంతలో అయ్యో పాపం అంత మాట అనేసానే అనుకుంటాడు. సరేలే రేపు కలిసినప్పుడు ఏదైనా చెప్పి ఓదారుద్దాం అనుకుంటాడు. ఇంతలో ఆవలింత వస్తుంది, పడుకుంటాడు. మళ్ళీ లేస్తాడు, మళ్ళీ కాసేపు ప్రశాంతంగానే ఉంటాడు. ఏదో పూజ, ఏదో గంట గొడవ గోదావరి, కాసేపు ప్రశాంతత, మళ్ళీ అల్లరి, మళ్ళీ ఏదో కోరిక, దానికోసం పరుగులు, దుమ్ము ధూళి లోపల లేవడం, పరుగులు తీయడం, మార్గాలు అన్వేషించడం అయిపోతుంది. మళ్ళీ బడలిపోతాడు, మళ్ళీ తినేసి పడుకుంటాడు. ఈ సత్వరజస్తమో గుణముల మీద జీవుడు తిరుగుతూ ఉంటాడు. అందుకని ఇది దీంతో కలిసి ఉంటుంది ఈ 3. అలాగే స్థూల సూక్ష్మ కారణ శరీరములు. స్థూల శరీరం అంటే అన్నమయ శరీరం, అన్నం తిన్నంతకాలం ఉంటుంది. నిన్న మీతో అన్నాను నేను, మృత్యువు తర్వాత ఉండదు, పుట్టక ముందు ఉండదు. పుట్టిన తరువాత ఉంటుంది, మృత్యువుకు ముందు ఉంటుంది. అన్నం తిన్నంతకాలం ఉంటుంది, అన్నమే వికారంగా మారుతూ ఉంటుంది. కాబట్టి ఇది స్థూల శరీరం. సూక్ష్మ శరీరం అంటే పైకి కనపడదు, మనసు. అది ఏ వైద్యుడినైనా దగ్గరికి వెళ్ళి మనసు చూపించండి అంటే చూపించలేడు, చెవి లోపల కన్నభేరైనా చూపిస్తాడు, కానీ మనసును ఎవరు చూపిస్తారు? మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అని 4 ఉంటాయి. మనసు అంటే సంకల్ప వికల్ప సంఘాతం. ఇప్పుడు ఓడి చెప్తుంది, ఓ క్షణమా ఓడి చెప్తుంది, ప్రవచనానికి వెళ్దామా అంటుంది. అబ్బాయి ఏం పెడతాం, వెళ్తే మనసు పాడైపోతుంది, ఆయన భక్తి అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, ఎందుకు వచ్చింది, ఏదో హాయిగా ప్రశాంతంగా ఇంట్లో ఉందాం అని. లేదులే వెళ్ళాలి, అలాంటి వాటికి వెళ్ళకపోతే మరీ పాడైపోతాం, మనుష్య జన్మ ఇలా పోతుంది, వెళదాం, ఏదో చెప్పని ఏం చేస్తాం మరి, ఇంకా లేకపోతే మరీ పాడైపోతామని బాధేస్తుంది. రేపేమో మిగిలిన వాళ్ళందరూ నన్ను రాలేదు ఏమంటారు, అబద్ధం ఆడాలి, మళ్ళీ అదో గొడవ, ఎందుకు వచ్చింది, సంకల్ప వికల్ప సంఘాతం, రకరకాల ఆలోచనలు, బుద్ధి, ఆఖరికి ఇంకా ఇన్ని గొడవలు ఎందుకు, పదం వెళ్దాం అంటుంది, నిర్ణయం చేస్తుంది. అహంకారం, నేను వెళ్తున్నాను, నేను కోటేశ్వరరావుని మాట్లాడొచ్చాను, పేరు శరీరంతో తాదాత్మ్యత చెందుతుంది. చిత్తం ఏమిటంటే చాంచల్యం, కదిలిపోతూ ఉంటుంది, నిరంతరం కదిలిపోతుంది. కదిలిపోయేదాన్ని ఒక చోట ఏకాగ్రం చేయడం చాలా కష్టం, వినడం అంత కష్టం, చెప్పేటప్పుడు కదిలిపోవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే కదిలిపోయి ఇది చెప్తూనని ఇంకోటి ఏదో చెప్పాను అనుకోండి, అదేంటంటే ఇందులోంచి అందులోకి వెళ్ళిపోయారంటారు. చెప్పేటప్పుడు ఏకాగ్రత ఉండాలి, అందుకని అదో పెద్ద తపస్సు.
వినేటప్పుడు కూడా అలా వినగలిగారు అనుకోండి, అది తపస్సు. శృణ్వంతపహ, అప్పుడు అది తపస్సు. చిత్తము కదిలిపోతుంది. కాబట్టి మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, జ్ఞానేంద్రియములు కలిపితే సూక్ష్మ శరీరం అంటారు. కారణ శరీరం అంటే ఆనందమయ కోశం అంటారు. అది అజ్ఞానపు పొరచేత కప్పబడి ఉంటుంది. దాని పని ఏమిటి అంటే అది ఎప్పుడూ కూడా సంతోషాన్ని, ఆనందాన్ని చెప్తూ ఉంటుంది. అయితే ఆ ఆనందం ఆత్మ సంబంధం, జ్ఞాన సంబంధం కాదు. అదంతా కూడా తాత్కాలికం. దానికి వచ్చేటటువంటి ఆనందం 3 రకాలుగా ఉంటుంది అని లౌకికమైన వస్తువుల చేత పొందుతుంది.